మాదిగల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య తెలిపారు. కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎంఆర్పీఎస్ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వల్లూరి నాని, సుధాకర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవరపు నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు పలివెల విజయ్ కుమార్, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ కాళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా మాదిగ ఐక్య వేదిక సవరం చిట్టిబాబు, విప్పర్తి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ మనువాద కౌగిలికి మోసానికి మరొకసారి మాదిగలు మిగిలిన సమాజం కూడా చేరకుండా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది. కనుకనే ఈ రోజు రాష్ట్రంలో మనువాద కూటమైనటువంటి ఎన్డీఏని చిత్తుగా ఓడించాలని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో పాటు క్రైస్తవ ముస్లిం వర్గాలను కోరుకుంటూ ఎన్డీఏ కూటమిని ఓడించి లౌకికవాదైనటువంటి పేదల పక్షపాతైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో గెలిపించుకోవడానికి కూడా అందరూ సిద్ధపడాలని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఉండబడినటువంటి గౌరవ పెద్దలు కన్నబాబు గారి దగ్గర నుంచి మొదలుకుంటే గీతమ్మ గారు, రాజా గారు, సుబ్బారావు గారు, ఇలా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండబడే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం ఈ జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు, నా అణగారిన వర్గాల ప్రజలు కూడా సిద్ధపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకుంటే ఎన్డీ అధికారంలోకి వస్తే మన చర్చిలను, మన మసీదులను, మన అక్క చెల్లెల మాన ప్రాణాలను మనమే కాపాడుకునే దౌర్భాగ్యస్థితికి నెట్టివేయబడతామని చెప్పని తెలియజేసుకుంటూ ఆ పరిస్థితిని దాటడానికి జగన్ గారిని గెలిపించుకుందాం. జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ముందుకెళ్లాల్సిన